హాయ్ అండి. ఇదొచ్చేసి సాగర్ దగ్గరైతే మా వారి పిల్లలు అందరైతే కలిసి చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి. అయితే ఇటువైపు వచ్చేసరికి చిన్న చిన్న చేపలైతే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఇదిగోండి చాలా చేపలండి. మేమైతే పట్టుకోవడానికి ట్రై చేసాం కానీ అయ్యయితే దొరకలేదు. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు స్నానాలయన్నీ చేసిన తర్వాత ఇంకా ఆటోలోనే రూమ్‌కైతే వెళ్ళామండి. ఇంకా అక్కడే రెడీ అయిపోయి ఒకేసారి అన్నం తినేసిన తర్వాత ఇంకా వచ్చేటప్పుడు చర్చి చూసుకొనొచ్చాము. ఇంకా చర్చిలో కాసేపు కూర్చొని ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంకా ఆటోలో స్టేషన్‌కైతే స్టార్ట్ అయ్యామండి. ఇంక వచ్చేటప్పుడు నైట్ అయితే మీకు చూపిచ్చా కదా! నాగార్జున సాగర్ డ్యామ్ ఎలా ఉండిద్దో. ఇప్పుడు మార్నింగ్ చూసారు కదా! ఎంత బాగుందంటే దూరం నుంచి. నిజంగా అసలు చాలా బాగొచ్చినాయి. అక్కడ దిగిన పిక్స్ గూడా నేను షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశానండి. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇంకా లోపలికెళ్ళి ఫోటోలయన్నీ దిగుతారంట. కానీ అంత టైం లేదని చెప్పి ఇంక స్టేషన్‌కైతే రాగానే ఒక పావుగంటకి ట్రైనయితే వచ్చిందండి. ఇంక ట్రైన్ ఎక్కిన కానించి అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు మా పిల్లలు, మేము. చాలా బాగా ఎంజాయ్ అయితే చేశామండి. ఇప్పుడైతే ట్రైన్‌లో స్నాక్స్ అయితే వస్తాయి కదండీ! సమోసా, బఠానీ ఇంకా ఏదో ఒకటి వస్తానే ఉంటాయి కదండీ ట్రైన్‌లో. ఇంక ఇక్కడైతే మసాలా బఠానీ అయితే తింటున్నాము. ఇంకా తిన్న తర్వాత నైట్ 7:30 అలా అవుతుంది. ఇంకా పైకెక్కి కూర్చున్నాము. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ ఇంకెప్పుడు ఎక్కుతామో తెలీదు కదా! అందులో ఎవరు లేరు ఇక్కడ ఖాళీగా ఉంది. ఇంకా మనమే కదా! ఎవరు లేరని చెప్పి అలా కాసేపు ఎక్కి కూర్చున్నాం నేను, మా పిన్ని. ఇంకా కాసేపు కూర్చొని ఇంక మళ్ళీ కింద దిగామండి. ఇంకా పిల్లలకి, పెద్దవాళ్ళకి మధ్యాహ్నం అక్కడ చర్చిలో చేసుకున్న పలావ్ చికెన్ ఉంది కదా! అది ఉంటే ఇంకా పిల్లలం అయి తిన్నారు. ఇంక ఈ లోపల విజయవాడ అయితే రానే వచ్చింది. ఈ యొక్క వీడియో వచ్చేసి ఫుల్ వీడియో నా ఛానల్‌లో ఉందండి. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇంకా విజయవాడ స్టేషన్‌కొచ్చి అక్కడి నుంచి ఆటోలో అయితే బయలుదేరి ఇంటికైతే వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే చాలా మంచుగానే ఉంది. అలాగే ఆ రోజు చాలామంది జనాలున్నారు పండగ కదా! ఇంకా అందుకని చెప్పి మేము గూడా ఇంకా 9 కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామండి. 4:30 నుంచి 9:30 లోపల జర్నీ అయితే ఇలా సాగిందండి. ఇంక వీడియో నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.